Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss SSC GD Constable cutoff. మనం ఈ కటాఫ్ అనేది చూసినట్లయితే ఎలా ఉంటుంది. మనం ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి కీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ వెబ్సైట్లో లింక్ కూడా పెట్టడం జరిగింది, కానీ అది లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అఫీషియల్ వెబ్సైట్లో ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో లింక్ అనేది 11th మార్చినే అప్లోడ్ చేయడం జరిగింది, కానీ ఆ లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. మరికొద్ది రోజుల్లో అది ఓపెన్ అవుతుంది, మీరు కీ చూసుకోవచ్చు. అయితే వీటి యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి జీడీ మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి ఇయర్ కట్ ఆఫ్ని ఎలా ఉంటుంది. ఈ ఇయర్ ఆల్రెడీ నేను కొన్ని పేపర్ల యొక్క ఎనాలిసిస్ కూడా చేసి వీడియోస్ కూడా చేయడం జరిగింది. ప్రతి పేపర్ కూడా అదే ఆ రోజు జరిగిన షిఫ్ట్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా కొంతమంది అభ్యర్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన లేకపోతే కొన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని చూడడం జరిగింది. పేపర్లు అనేవి ఎలా ఉన్నాయంటే మోడరేట్ లెవెల్లో ఉన్నాయి, ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉన్నాయి. ఏవో కొన్ని షిఫ్ట్లో 1-2 షిఫ్ట్లో మనకి కొన్ని హార్డ్గా ఉన్నాయి, కానీ రిమైనింగ్ షిఫ్ట్స్ అన్ని కూడా మనకి మోడరేట్గా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ ఎస్ఎస్సి జీడీలో 8 రకాల పోస్టులు అనేవి రిక్రూట్ చేయడం జరుగుతుందండి. ఒకటి సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఎన్సిబి, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ అండి. ఈ 8 రకాల పోస్టుల్ని ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో మనల్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తెలిస్తే ఈ ఇయర్ కట్ ఆఫ్ను మనం ప్రొడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకి 49,590 పోస్టులు ఉన్నాయండి లాస్ట్ ఇయర్. అందులో మనకి మేల్ క్యాండిడేట్స్కి 40,229 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్ఎస్సి జీడీకి ఈ సంవత్సరం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి 26,146 పోస్టులు ఉన్నాయండి. యాక్చువల్గా 84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ మనకి నోటిఫికేషన్లో 26,000 నోటిఫికేషన్లో తీయడం జరిగింది. 26,146. ఈ 26,146లో మనకి సిఎస్ఎఫ్లో చూసినట్లయితే మనకి ఎన్ని ఉన్నాయంటే 11,025 ఉన్నాయండి. బిఎస్ఎఫ్లో చూసినట్లయితే 6,174 ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో చూసినట్లయితే 3,337 పోస్టులు ఉన్నాయండి. ఎస్ఎస్బిలో చూసినట్లయితే 635 ఉన్నాయి. ఐటీబీపీలో చూసినట్లయితే 3,189 పోస్టులు ఉన్నాయండి. ఈసారి ఎన్సీబీలో పోస్టులు లేవండి. ఏఆర్లో చూసినట్లయితే 1,490 పోస్టులు, ఎస్ఎస్ఎఫ్లో చూసినట్లయితే 290 పోస్టులు. ఓవరాల్గా మనం చూసినట్లయితే 26,146 పోస్టులకి ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది మనకి 2023లో రావడం జరిగింది. 2024లో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మనకి 2 షిఫ్ట్లో ఫిబ్రవరిలోను మార్చిలోను కూడా ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ యొక్క మేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. సిఎస్ఎఫ్లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మనకి సిఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి మనకి సిఎస్ఎఫ్కి 96.84 వచ్చిన వాళ్ళకి ఓబీ సిఎస్ఎఫ్లో జి అంటే జనరల్ ఏరియా అండి, బి అంటే బార్డర్ ఏరియా, ఎన్ అంటే నక్సల్ ఏరియా. నక్సల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గింది. అదే జనరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బార్డర్ ఏరియాలో ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది బార్డర్ ఏరియాలోకి రాదు, కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్కి అక్కడ బితో మనకి సంబంధం ఉండదు. ఇక్కడ జి అని చూసుకోవాలి. ఇక్కడ జి చూసినట్లయితే మనకి సిఎస్ఎఫ్ పోస్ట్ రావాలంటే ఓబీసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 96.84 మార్కులు వస్తే వాళ్ళకి సిఎస్ఎఫ్ వచ్చింది. ఇది ఓవరాల్ ఈ ఇయర్ మనకి ఎన్ని మార్కులు వస్తే ఆ సిఎస్ఎఫ్ వస్తుందని కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తానండి. ఇక్కడ సిఎస్ఎఫ్ 6 క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్లో మనకి పోస్టు 116.47 వచ్చిన వాళ్ళకి జనరల్ ఏరియాలో సిఎస్ఎఫ్ పోస్టింగ్ అనేది రావడం జరిగింది. సిఎస్ఎఫ్ క్యాండిడేట్స్కి 116.47 వస్తే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళు అన్రిజర్వ్డ్. అదే ఓబీసీ వాళ్ళకైతే 96.84 వస్తే
వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసినట్లయితే మనకి 109.04 రావడం జరిగింది. అదే ఎస్సీ వాళ్ళు చూసినట్లయితే 71.02కి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్టీకి అయితే 77.5 మార్కులకి 77.5కి ఎస్టీ వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. ఇది ఏంటిది జనరల్ ఏరియాలో. అదే నక్సల్ ఏరియాకి చూసినట్లయితే మనకి నక్సల్ ఏరియాలో అన్రిజర్వ్డ్ లో చూసినట్లయితే 95.87 మార్క్స్ వస్తే వాళ్ళకి జాబ్ రావడం జరిగింది నక్సల్ ఏరియాలో. అదేవిధంగా ఓబీసీలో చూసినట్లయితే 90.69 వస్తే వాళ్ళకి ఓబీసీలో జాబ్ రావడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే సిఎస్ఎఫ్ కి ఈడబ్ల్యూఎస్ లో నక్సల్ ఏరియాలో 59.03 వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ చూసినట్లయితే 52.45 వాళ్ళకి 45 వస్తే జాబ్ రావడం జరిగింది. ఇది మనకి సిఎస్ఎఫ్ కి. అయితే చూడండి సిఎస్ఎఫ్ అనేది ఇక్కడ మనకి జోన్ మనకి ఆంధ్రప్రదేశ్ లో కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఆ కట్ ఆఫ్ అనేది మనకి అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ చూసినట్లయితే 116, ఇక్కడ జనరల్ ఏరియాలో నక్సల్ ఏరియాలో చూసినట్లయితే 95.87. మీరు మీ కేటగిరీ వైజ్ గా మీరు ఏ కేటగిరీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ అయితే ఆ ఓబీసీలో మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి మీరు చూసుకుని ఒక దగ్గర నోట్ చేసుకోండి. మీ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది, మీరు నెక్స్ట్ గ్రౌండ్ ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఇక బిఎస్ఎఫ్ లో చూసినట్లయితే ఓవరాల్ గా 6174 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ బిఎస్ఎఫ్ లో అన్రిజర్వ్డ్ లో మనకి 80.60 అంటే బిఎస్ఎఫ్ రావాలి అంటే వాళ్ళు జనరల్ ఏరియాలో ఉండి 80.60 మార్కులు వస్తే వాళ్ళకి సిఎస్ఎఫ్ అదే బిఎస్ఎఫ్ అనేది రావడం జరిగింది జనరల్ ఏరియాలో వాళ్ళకి. అదే ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే 66.05 మార్కులకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు చూసినట్లయితే 72.56 జనరల్ ఏరియాలో ఓబీసీ వాళ్ళకి బిఎస్ఎఫ్ జాబ్ కావాలి అంటే 72.56 మార్కులు వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ మనకి జాబ్ రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి చూసినట్లయితే 65.13 మార్క్ వచ్చిన వాళ్ళకి బిఎస్ఎఫ్ లో జనరల్ ఏరియాలో వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ చూసినట్లయితే 64.02 అది జనరల్ ఏరియాలో ఎస్టీ కేటగిరీకి బిఎస్ఎఫ్ లో జాబ్ రావడం జరిగింది. అదే నక్సల్ ఏరియాలో చూసినట్లయితే 40.73 మార్కులు వచ్చిన వాళ్ళకి బిఎస్ఎఫ్ లో జాబ్ రావడం జరిగింది. అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. అదేవిధంగా 68.40 ఫర్ ఎగ్జాంపుల్ నాది నక్సల్ ఏరియా అనుకో, నాకు 68.40 మార్కులు నాకు ఓబీసీ కేటగిరీలో వస్తే నాకు బిఎస్ఎఫ్ జాబ్ అనేది రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఇక్కడ 41.28 చూసినట్లయితే అది ఎస్సీ కేటగిరీకి. అదే అన్రిజర్వ్డ్ లో చూసినట్లయితే నాది నక్సల్ ఏరియా, నేను అన్రిజర్వ్డ్ లో ఉన్నాను, నాకు 71.61 మార్కులు వస్తే నాకు ఏ కేటగిరీలో జాబ్ రావడం జరిగింది అంటే ఓబీసీలో అదే అన్రిజర్వ్డ్ లో బిఎస్ఎఫ్ లో జాబ్ రావడం జరిగింది. నాకు నక్సల్ ఏరియా బిఎస్ఎఫ్ లో జాబ్ రావాలి అంటే 71.61 మార్కుల కన్నా ఎక్కువ రావాలి. ఇప్పుడు ఇక్కడ సిఆర్పిఎఫ్ చూసినట్లయితే సిఆర్పిఎఫ్ లో అన్రిజర్వ్డ్ చూసినట్లయితే 95.76 అండి. అంటే అన్రిజర్వ్డ్ లో వాళ్ళకి సిఆర్పిఎఫ్ జాబ్ రావాలంటే వాళ్ళ జనరల్ ఏరియా ఉన్న వాళ్ళు 95.76 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే వాళ్ళకి సిఆర్పిఎఫ్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 95.76 రావడం జరిగింది. ఇక్కడ 81.57 కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా 88.58 వాళ్ళకి ఓబీసీలో జాబ్ అదే ఓబీసీ కేటగిరీకి 88.58, ఎస్సీ కేటగిరీకి 66.98 వీళ్ళకి సిఆర్పిఎఫ్ లో రావడం జరిగింది. అదేవిధంగా నక్సల్ ఏరియా చూసినట్లయితే నక్సల్ ఏరియాలో అన్రిజర్వ్డ్ లో 85.27 మార్కులు వచ్చిన వాళ్ళకి సిఆర్పిఎఫ్ రావడం జరిగింది. అదే ఈడబ్ల్యూఎస్ లో చూసినట్లయితే 65.56 అండి. అదే ఓబీసీలో చూసినట్లయితే 82.96 అండి. అదే ఎస్సీలో అయితే 65.06 అండి. ఇక చూసినట్లయితే ఎస్ఎస్బిలో చూసినట్లయితే ఇక్కడ మనకి
ఎస్ఎస్బిలో ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఏరియాలో పోస్టులు లేవండి లాస్ట్ ఇయర్. అదే నక్సల్ ఏరియాలో ఓన్లీ ఎస్సీ కేటగిరీలో ఉంది. వాళ్ళకి 42.52 మార్కులు వస్తే వాళ్ళకి ఎస్ఎస్బి పోస్ట్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేల్ క్యాండిడేట్స్ కి. ఇక్కడ నేను కట్ ఆఫ్ అనుకున్నాను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రీజన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది నేను చెప్పడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ది. ఇక్కడ ఈ ఇయర్ కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఇక ఐటీబీపీ చూసినట్లయితే 74.96 వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావడం జరిగింది. నెక్స్ట్ 83.21 మార్కులు వస్తే ఓబీసీ వాళ్ళకి 83.21 వస్తే వాళ్ళకి ఐటీబీపీ రావడం జరిగింది. అదేవిధంగా అన్రిజర్వ్డ్ లో అయితే 87 మార్క్స్ కి ఐటీబీపీ రావడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి 77.82 కి నక్సల్ ఏరియాలో అన్రిజర్వ్డ్ అయితే వాళ్ళకి ఐటీబీపీ జాబ్ రావడం జరిగింది. వాళ్ళ ఎస్టీ కేటగిరీ అయితే 50.12 వచ్చిన వాళ్ళకి ఐటీబీపీ రావడం జరిగిందండి. అదే ఓబీసీ అయితే 75.49 అండి. అదే ఈడబ్ల్యూఎస్ అయితే 40.72 మార్కులు వచ్చిన వాళ్ళకి ఐటీబీపీ రావడం జరిగిందండి. ఇక ఎన్సీబీ చూసినట్లయితే ఈ ఎన్సీబీ అనేది మనకి ఆల్ ఇండియా కట్ ఆఫ్ అండి. ఆల్ ఇండియా అంటే మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇది మనకి ఆల్ ఇండియా కట్ ఆఫ్ అండి. దీని యొక్క కట్ ఆఫ్ అనేది మనం మళ్ళీ వేరేగా చెప్పుకుందాం. నెక్స్ట్ ఏఆర్ లో చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కి 64.65 అండి. 64.65 వచ్చిన వాళ్ళకి ఏఆర్ అనేది రావడం జరిగింది, అది జనరల్ ఏరియా వాళ్ళకి. అదే ఎస్టీ వాళ్ళకి అయితే 73.34 మార్క్స్ వస్తే వాళ్ళకి జనరల్ ఏరియాలో ఏఆర్ జాబ్ అయితే రావడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ ఇక్కడ మనకి ఎస్సీ వాళ్ళకి పోస్ట్ లేదండి. నెక్స్ట్ నక్సల్ ఏరియాలో ఈడబ్ల్యూఎస్ కి పోస్ట్ లేదండి. తర్వాత ఎస్ఎస్ఎఫ్ అనేది మనకి ఆల్ ఇండియా కట్ ఆఫ్ అండి. ఎస్ఎస్ అంటే సెక్యూరిటీ ఫోర్స్ అండి. వీటి యొక్క కట్ ఆఫ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. వీటి యొక్క కట్ ఆఫ్ ఇవి కొంచెం హై లెవెల్ పోస్టులు అండి. వీటి యొక్క కట్ ఆఫ్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. వాటి యొక్క కట్ ఆఫ్ అనేది చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే 145.51 ఈడబ్ల్యూఎస్ అండి. ఎస్సీ వాళ్ళకి అయితే 137.79, ఎస్టీ వాళ్ళకి వచ్చినట్లయితే 132.21 అండి. ఈఎస్ఎం వచ్చినట్లయితే 103.28, ఓబీసీ వాళ్ళకి 146.10 అండి. అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 147.49. ఈ ఎన్సీబీ పోస్ట్ అనేది కొంచెం హై లెవెల్ పోస్ట్ అండి. ఈ ఎన్సీబీకి మనకి ఓబీసీ కేటగిరీలో చూసినట్లయితే 146.10 వచ్చిన వాళ్ళకి వచ్చింది ఎన్సీబీ రావడం జరిగింది. అదేవిధంగా అన్రిజర్వ్డ్ లో చూసినట్లయితే 147.49 వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అయితే ఈ ఎన్సీబీ రావడం జరిగింది. ఎన్సీబీ అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఈ పోస్ట్ ఉంది. అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్ చూసినట్లయితే సెక్యూరిటీ ఫోర్స్ చూసినట్లయితే మనకి ఈడబ్ల్యూఎస్ కి 140.88 వస్తే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి అయితే 129.13 రావడం జరిగింది. ఎస్టీకి చూసినట్లయితే 126.95 రావడం జరిగింది. ఓబీసీకి చూసినట్లయితే 140.99 రావడం జరిగింది. అన్రిజర్వ్డ్ చూసినట్లయితే 142.39 రావడం జరిగింది. ఇక్కడ ఎస్ఎస్ఎఫ్ రావాలి అంటే మినిమం 142+ మార్కులు రావాలి. ఇది మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండి. ఇప్పుడు కట్ ఆఫ్ చూసినట్లయితే ఈసారి పోస్టులు తక్కువ, అటెండెన్స్ కూడా బాగానే ఉంది. ఈసారి పోస్టులు తక్కువ కాబట్టి అటెండెన్స్ ఎక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దట్టు మనకి 1/8 నెగిటివ్ కాబట్టి మన కట్ ఆఫ్ అనేది ఇక్కడున్న మార్కులకి +or-8 మార్క్స్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎఫ్ మీకు రావాలి అంటే సిఎస్ఎఫ్ ఓబీసీ రావాలి అంటే మనకి ఇక్కడ ఓబీసీకి 96 వచ్చింది కదండి. లాస్ట్ ఇయర్ 96, ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే 96 + 8 ఎంత అండి? 96 + 8 అంటే మనకి 104 వచ్చిన వాళ్ళకి మాక్సిమం జాబ్ సిఎస్ఎఫ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడున్న కట్ ఆఫ్ ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి +8 మార్కులు వస్తే సిఎస్ఎఫ్ కి 96 + 8 104,
ఫర్ ఎగ్జాంపుల్ 80+8 88 BSF కి అయితే అన్రిజర్వ్డ్ లో చూసినట్లయితే 88 ఉండొచ్చు. BSF కి ఇక్కడ చూసినట్లయితే 88 ఉండే అవకాశం ఉంటుంది. CRPF చూసినట్లయితే 95+8 చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ 105 వచ్చే అవకాశం ఉంది. CRPF లో మీకు అన్రిజర్వ్డ్ లో జాబ్ రావాలి అంటే 105 అండి. నెక్స్ట్ ITBP లో మీకు అన్రిజర్వ్డ్ లో జాబ్ రావాలంటే 87+8 అంటే మీకు నియర్లీ మీకు 95 మార్కులు వచ్చి 95 వస్తే ITBP వస్తుందండి. నెక్స్ట్ ఇవి ఈ కేటగిరీలో ఉన్న పోస్టులు అండి. మాక్సిమం కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఒక 8 మార్కులు పెరిగే అవకాశం అయితే ఉందండి. 8 to 9 మార్కులు పెరుగుతాయండి, ఎక్కువ మరీ పెరిగిపోవు. ఇది SSC GD 2024 కట్ ఆఫ్ అండి. ఫిమేల్ క్యాండిడేట్స్ కి అదేవిధంగా తెలంగాణ క్యాండిడేట్స్ కి మరొక వీడియోలో మీకు ఈ కట్ ఆఫ్ అనేది మీకు ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ కి నెక్స్ట్ తెలంగాణ క్యాండిడేట్స్ కి వేరేగా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.